అందరికీ నమస్కారం. ముందుగా శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గంగాధర్ వాస్తు జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం వాస్తులో ఈరోజు చర్చించుకోబోయే టాపిక్ ఏంటంటే ప్రథమేష్టికాన్యాసం అంటే ఏమిటి తెలుసుకుందాం. ఈరోజు మనం నూతనంగా నిర్మించే గృహానికి వాస్తు పూజ చేసి శంకుస్థాపన చేస్తాం కదా, అలాగనే ప్రథమేష్టికాన్యాసం కూడా చేయాలి. ప్రథమేష్టికాన్యాసం అంటే అర్థం ఏంటంటే మొదటి ఇటుక పెట్టడం అనేది అర్థం. అంటే ఈ ప్రథమేష్టికాన్యాసంలో కూడా మళ్ళీ 2 టైప్స్ అండి. 2 టైప్స్ అంటే మొదటిది గర్భన్యాసం, రెండవది ప్రథమేష్టికాన్యాసం. గర్భన్యాసం అంటే ఈశాన్య గర్తంలో ధాన్యం పోసి ధాన్యం మీద ఒక రాగి రేకు ఉంచి, ఆ రాగి రేకు మీద మళ్ళీ ఒక రాగి చెంబు తీసుకొని అందులో నవరత్నాలు, నవధాన్యాలు, పంచమృతికలు, పంచలోహాలు, ఔషధాలు ఇవన్నీ వేసి ఆ చెమ్ముని గర్భస్థాపన చేయటమే గర్భన్యాసం. ఇది గర్భన్యాసం చేయడం అనమాట. అయితే గర్భస్థాపన చేసిన తర్వాత, గర్భన్యాసం అయిపోయిన తర్వాత ప్రథమేష్టికాన్యాసం చేయాలి. ప్రథమేష్టికాన్యాసం అంటే మొదటి ఇటుక పెట్టడం అని అర్థం కదా. మనం రాతితో నిర్మించే గృహానికి అయితేనే మొదటి రాయి పెట్టడం, ఇటుకలతో నిర్మించే గృహానికి అయితేనే మొదటి ఇటుక పెట్టడం. అయితే ఈ ప్రథమేష్టికాన్యాసం మళ్ళీ ఏకాశిది పద వాస్తుని అనుసరించి తూర్పు వైపు అయితేనేమో మహేంద్ర ప్లేస్లో, దక్షిణం వైపు అయితేనేమో గృహక్షిత ప్లేస్లో, పడమర వైపు అయితేనేమో పుష్పదంత ప్లేస్లో, ఉత్తరం వైపు అయితేనేమో బల్లాట ప్లేస్లో ఈ ప్రథమేష్టికాన్యాసం చేయాలి. 4 దిక్కులు చేయాలి. ఏ దిక్కు సింహద్వారంగా ఇల్లైనా సరే 4 దిక్కులు ప్రథమేష్టికాన్యాసం చేయాలనేది మనకు శాస్త్రం చెప్పింది. గర్భన్యాసంలో కూడా ఏ దిక్కు సింహద్వారం అయినా సరే ఈశాన్యంలోనే మనం చేయాలి. ఈ చెప్పిన ప్లేస్లోనే గర్భన్యాసం చేసి ఆ తర్వాత నెక్స్ట్ మనం ప్రథమేష్టికాన్యాసం చేయాలన్నమాట. ఇది ప్రథమేష్టికాన్యాసం అంటే ఇదనమాట. నెక్స్ట్ మనం ఇంకో టాపిక్తో మళ్ళీ మనం ఇంకో వీడియోలో కలుసుకుందామండి. అంతవరకు సెలవు. జై శ్రీరామ్.